నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు నిత్య సంతోషి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. పూర్వము ఒక రాజు ఉండేవాడు. ఆయన చాలా ఐశ్వర్యవంతుడు, బలవంతుడు. కానీ ఆయన తన ప్రజల యోగక్షేమాల గురించి పట్టించుకునేవాడే కాదు. కొన్నాళ్లకు అతనికి జబ్బు చేసింది. దీంతో విచారగ్రస్తుడైన రాజు ఆ జబ్బు నుంచి త్వరగా కోలుకోవాలనుకున్నాడు. ఎంతోమంది సుప్రసిద్ధ వైద్యులు వచ్చి అతన్ని పరీక్షించారు. కానీ ఎవరూ నయం చేయలేకపోయారు. రాజుకు కోపం వచ్చి వాళ్ళందరినీ కారాగారంలో బంధించాడు. అలా ఉండగా వేరే దేశం నుంచి 2 ఘన వైద్యులు వచ్చారు. ఆయనకు చికిత్స చేయటానికి వచ్చారు. మొదటి వైద్యుడు రాజును పరీక్షించాడు. అతడు అంతగా తెలివితేటలు లేనివాడు. అయ్యా, మీకు ఏ జబ్బు లేదు, మీ ఆరోగ్యం దివ్యంగా ఉంది. లేని జబ్బు ఉన్నట్లుగా ఊహించుకొని అనవసరంగా బాధపడుతున్నారు మీరు అని ఉన్నట్టు చెప్పాడు. రాజుకు కోపం వచ్చింది. అతన్ని చీకట్లో వేయించాడు. అదంతా చూసిన 2వ వైద్యుడు రాజుగారిని రకరకాలుగా పరీక్షించి, అయ్యా, మీదొక వింత వ్యాధి. నిత్యం సంతోషంగా ఉండే వ్యక్తి పాదరక్షలు ధరిస్తే వెంటనే తగ్గిపోతుంది కదా అన్నాడు తెలివిగా. రాజు సంతోషించి అతనికి ఒక సంచి నిండా బంగారం కానుగ్గా ఇప్పించాడు. ఆ తర్వాత తన భటులకు ఆ నిత్య సంతోషిని పట్టుకొని రండి అని నలుమూలలా పంపించాడు. వాళ్లకు వెతకగా ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండే ఒక బిచ్చగాడు కనిపించాడు. ఉన్న ఫలంగా అతన్ని రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు భటులు. దయచేసి నీ చెప్పులివు, దానికి బదులుగా నువ్వు కోరింది ఇస్తా అన్నాడు రాజు. అందుకు బిచ్చగాడు, అయ్యా, నాకు నాదంటూ ఏదీ లేకపోవడం వల్లే నిత్యం సంతోషంగా ఉండగలుగుతున్నా. నాకు చెప్పులు కూడా లేవన్నాడు నవ్వుతూ. ఇది కథ సమాప్తం.